ధన్యవాదాలు దీక్ష. సత్యవేడు కాన్స్టిట్యున్సీలో గతంలో తమరికి చెప్పాము అధ్యక్ష. ఒక పుత్తూరు టు ఊత్తుకోట దాసు బైపాస్ రోడ్డు అధ్యక్ష 26 కోట్లు గతంలో శాంక్షన్ చేయాలి అధ్యక్ష. నేనే 4 రోజులు సర్వే చేశాను ఆర్ఎన్బిలో. ల్యాండ్ చేసి 2.5 కిలోమీటర్ అధ్యక్ష, ఎక్కువ కూడా లేదు అధ్యక్ష. తమిళనాడు పోవాలి మేము సత్యవేడు పోవాలంటే. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, మా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్యే అందరికీ తెలుసు అధ్యక్ష. ఫ్రీ సీట్ కూడా ఉంది అధ్యక్ష. మన బండ్లన్నీ కూడా నిలిపేస్తున్నారు ఊతుకోటలు తమిళనాడులో. దాన్ని ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారు కూడా ఇచ్చాను. అది ఓన్లీ ల్యాండ్ చేసి 2.5 కిలోమీటర్ రోడ్ వేస్తే మన బాటలో మనం పోతాము, ప్రజలకు ఇబ్బంది ఉండదు అని తమ ద్వారా వినియోగించుకుంటున్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నాగలాపురం టు టీపీకోట రోడ్డు 20 కోట్లు మంజూరైంది గతంలో. అది కూడా చేయలేక 27 గ్రామస్తులు, 3 హై స్కూల్స్ ఉంది, సీసీటీ బస్సులో పోతుంది, ఆర్టీసీ బస్సులో పోతుంది, మొత్తం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. చాలా చాలా బాధపడుతున్న ప్రజలంతా కూడా. దాన్ని కూడా ఆర్ఎన్బి మినిస్టర్ చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, త్వరితగతిన పూర్తి అంటే అధ్యక్ష. మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నాం, ఎమ్మెల్యే అయినాం. ఏమంటున్నా అధ్యక్ష, ఒక రోడ్డు కావాలా, తాగునీటి నీళ్లు కావాలా, కరెంటు కావాలి అధ్యక్ష. ఈ 3 సక్రమంగా బద్దలు చేస్తే మనల్ని ఎవరిని కూడా కొంచెం చేయరు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇస్తారు. కానీ ఇది మీరు అన్నారు ఇప్పుడు కంప్యూటర్ యుగం అనేసి. గతంలో ట్రాక్టర్లు లేవు, మోటార్ బైకులు లేవు, కార్లు లేవు, సైకిల్ మీద పోతున్నా నడిచి వస్తున్న ప్రజలు అడగలే. కానీ ఈరోజు గొంతులు పడినా ఏది పడినా వాన వస్తే పోలేని పరిస్థితి ఉంది. నాగలాపురం ఆ రోడ్డు అధ్యక్ష కలెక్టర్ చూశారు, మంత్రి గారికి చెప్పాము, ఆర్ఎన్బి మినిస్టర్కి చెప్పాము, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. కాబట్టి ఈ 2 రోడ్లు కూడా ఆర్ఎన్బి దయచేసి మీ ద్వారా వినియోగిస్తున్నాను అధ్యక్ష. ప్రజలకి మనము ఎన్నికైన తర్వాత ఫస్ట్ తిట్టేది మనల్ని తిడతారు అధ్యక్ష. ఎమ్మెల్యే ఆడిపోయినాడు, ఈ రోడ్డు చూడండి అంటారు. కాబట్టి ఆర్ఎన్బి మినిస్టర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కనీసం రిపేర్ అనే పెట్టి, కలెక్టర్ గారు మొన్న కూడా చెప్పాను సార్ అధ్యక్ష కాన్ఫరెన్స్లో, ఒక 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది ఆల్రెడీ 26 కోట్లు అయింది. ఆ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండేటప్పుడు 26 కోట్లు మంజూరు చేశారు బైపాస్. అంటే ఒక పొరపాటు చేశారు అధ్యక్ష. ఆర్ఎన్బి వాళ్ళు 150 అడుగులు వేసేసారు, 100 అడుగులకి అలాట్మెంట్కి ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాట్మెంట్కి వచ్చింది అధ్యక్ష. అది అలాట్మెంట్ చేసి ఆ 2.5 కిలోమీటర్ వేస్తే మాత్రం మనకు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, అంటే జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా శ్రీ సిటీ పోవాలంటే ఇంటర్నేషనల్ శ్రీ సిటీ అధ్యక్ష. ఇండస్ట్రియలిస్ట్ గత మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా కింద ఉన్నాడు, వారికి కూడా తెలుసు. పోవాలంటే ఆ తమిళనాడు నుంచి పోయి దూరి సత్యాడు పోవాలా శ్రీ సిటీ పోవాలంటే.